కుమారి కుమారి నిలవని కుమార్ కనిపించట్లేదే. ఇంకా ఇక్కడెక్కడుంది అమ్మగారు? ఎప్పుడో పుట్టింటికి పోయి మీ మీద ఉన్నవి లేనివి సాడీలు చెప్తూ ఉంటుంది. పోయి నీ నోట్లో నోరు పెట్టాను చూడు. లేకపోతే నాకెందుకు? కుమారి అమ్మా ఇక్కడ కూర్చున్నావు ఏంటమ్మా? పిచ్చి పిల్ల. అప్పుడు తిట్టడం ఎందుకు, ఇప్పుడు బాధపడటం ఎందుకు? నేనేం చేయనత్తయ్యా, సుధాకర్ తో గొడవ పెట్టుకోవద్దని చాలా సార్లు అనుకుంటాను. కానీ తను మాత్రం ఎప్పుడు చూసినా రెచ్చగొడుతూనే ఉన్నాడు. అసలు తనకి నా మీద ప్రేమే లేదు. ఆ ఫోటోలో ఉన్న కోటిగా ప్రేమిస్తున్నాడు. పక్కలో నేనున్నా దాన్ని ఊహించుకుంటున్నాడు. నీకు ఆవేశం తప్పితే ఆలోచన లేదు. నాకు నీ మీద ప్రేమ లేదని ఒప్పుకుంటాను, కానీ సుధాకర్ లేదంటే మాత్రం నేను ఒప్పుకోను. వాడి మనసు నిండా నువ్వే ఉన్నావు. నిజంగా నేనే ఉన్నానా? ఆ పిల్లలు అస్సలు కలుసుకోవడం లేదా? దాన్ని ఎప్పుడో మర్చిపోయాడు. సుధాకర్ నా కంటి పాపమ్మ. వాడిని బాధ పెడితే నువ్వు నా కంటిని పొడిచినట్లే. అదిగో ఇంట్లో ఫోన్ మోగుతుంది. వాడే చేసుంటాడు. వెళ్ళి కాస్త ప్రేమగా మాట్లాడు. పిచ్చి వెదవా సంతోషపడతాడు. వెళ్ళి. హలో సుధాకర్. రాత్రంతా నీ కోసం చూసి చూసి నా కళ్ళు కాలు కాచాయి తెలుసా. ఇప్పుడు నా బెడ్రూమ్ లో నేను ఒక్కతినే ఉన్నా. త్వరగా వచ్చి తప్పకుండా వస్తావు కదా. ఏమ్మా అబ్బాయేనా? నేను చెప్పలేదు వాడి మనసు నిండా నువ్వే అని? గాడిద గుట్టు. సుధాకర్తే కాదు మీ అందరిది దొంగ ప్రేమే. నాకు మీ మొహం చూడాలంటే అసహ్యం వేస్తుంది. అయ్యో, సుధాకర్ సంసారం నాశనం చేసినందుకు 50 రూపాయలా? నీ ముష్టి 50 రూపాయలు ఎవరు కావాలి? ఇస్తే 1000 రూపాయలు, లేకపోతే నువ్వే నా చేత ఫోన్ చేయించావని సుధాకర్ తో చెప్పేస్తా. ఇగో పోరి, ఆ సుధాకర్ కాపురం జడగొట్టి నువ్వు ఆన్ని చేసుకోవాలని నీ కోరికే. ఇంకెట్లా చెప్తావు మళ్ళా? వస్తా. ఏమిటమ్మా ఇది? నీకు తెలియదయ్యా, ఈ క్షోభకి నేను భరించలేను. పెద్దదాన్ని, నన్ను ఎన్నన్నా నేను ఊరుకుంటాను, కానీ పాపం వాడిని నోటికొచ్చేటంటూ ఉంటే నేను సహించలేను. ఊరుకోండమ్మా, సంసారం అన్నాక ఇలాంటి గొడవలు ఉండకుండా పోతాయా? మీరు లేకపోతే పాపం వాళ్ళు తట్టుకోలేరమ్మా. నేను చాలా రకాల సంసారాలు చూశాను, కానీ ఇలాంటి చిల్లర సంసారం ఎక్కడా చూడలేదు. కొన్నాళ్ల పాటు మా అన్న ఇంటికి వెళ్ళి కృష్ణ రామ అని ఒక మూల పడి ఉంటాను. సుధాకర్ వచ్చి మా అమ్మని ఎందుకు వెళ్ళనిచ్చారని అడిగితే నేనేం చెప్పాలి? నేను ఇంకా చావలేదు, కొను ఊపిరితో మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పడున్నానని చెప్పండి. ఇంత దానికంత రాద్ధాంతం చేస్తారేంటమ్మా? ఇల్లు మీది, మందలించే హక్కు మీకుందిగా. ఈ ఇల్లు నాది కాదు, వాళ్ళు నా పిల్లలు కాదు. పోనీ ఎవరెలా పోతే నాకే. మనశ్శాంతి లేనప్పుడు నేను బ్రతికినా చచ్చినా ఒకటే. వస్తా. అమ్మా అమ్మా అమ్మా. లేదు, ఎక్కడికో వెళ్ళింది. ఎక్కడికి? నాకేం తెలుసు. సూట్ కేసులో 4 బట్టలు వేసుకుని అలా నడుచుకుంటూ వెళ్ళింది. నిజం చెప్పు, నువ్వే మా అమ్మని బయటకు వెళ్ళగొట్టుంటావు అవునా? అవును, నేనే వెళ్ళగొట్టా. చాలా చూడు, మన మధ్యన గొడవలు ఉంటే ఉండొచ్చు, అందుకనే మా అమ్మని బయటకు వెళ్ళగొడతావా? నువ్వు అసలు మనిషివి కాదే, రాక్షసివి. రాక్షసిని నేను కాదు, నీ మొదటి ప్రియురాలు. దాంతో ఏ సంబంధం లేదని నాకు అబద్ధాలు చెప్తావా? అసలు నీకు సిగ్గుందా? ఇంకొక మాట మాట్లాడావంటే కాళ్ళు చేతులు ఎరగొట్టి రూమ్ లో పడేస్తాను. ఆహా, నేనే చేతకందాని అనుకుంటున్నావా? నీ కోసం తన బెడ్రూమ్ లో ఎదురు చూస్తున్న కోతిని తీసుకొచ్చి మన బెడ్రూమ్ లో తల కిందలుగా వేలాడదీస్తా. నువ్వు పరుగు నువ్వు మగాడవని ఎన్ని తప్పులైనా చేస్తావా? అదే తప్పులే చేస్తే ఊరుకుంటావా? ఉండు, మా అమ్మతో చెప్పి నీ కాలు చేతులు విరగొట్టిస్తాను. నా జీవితం నాశనం అయితే అయింది కానీ నిన్ను మాత్రం శాంతంగా బ్రతకనివ్వను. ఎక్కడికి? ఆ కోర్టు దగ్గరికేనా?
బాబు దగ్గరికి పైకి. హలో, ఇదేంటయ్యా? మన ఎంట్రీలన్నీ ఇట్లనే ఉంటాయి భయ్. ఎట్లా ఉంటే నాకేంటి కానీ నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా పెళ్ళం పిల్ల శాశ్వతంగా విరడైపోవాలి. నువ్వే చూస్తావు కదా ఇటువంటి స్పాట్లు మస్తుగా పెట్టినా. ఈ రాత్రికే మనం ఒక జాగలకి పోవాలి. రెడీగా ఉండు. వస్తా. గంతలు గతుకులు ఏమిటయ్యా? నాకు భయంగా ఉంది. మరి దెన్నంటే ఏందనుకున్నావు బిడ్డ? ఇట్లనే ఉంటది. అవునా? చాలా సంతోషం. ఇగో మా ఎంటనే నడు. నేను ఎట్లా నడుస్తున్నా చూడు ముద్దుగా. ఇట్లనే రావాలి. జాగ్రత్తగా నడు. ముందు పెద్ద బొక్కుంది. ఇది నీకెట్లా తెలుసు? అదో ఇదేం తరీకావయా ఇది? నాకేం తెలుసయ్యా? నువ్వు ఎలా చేస్తే నేను అలాగే చేయమన్నావుగా. నువ్వు తీసేసావు, నేను తీసేసాను. అట్లానా? సరే, నా వెనకనే నడు. మెల్లగా నడు. వస్తున్నావా? అరే ఏం లోలి చేస్తున్నావా గిడ? ఇదంతా మామూలేని గిడ. అరే చంకి, ఈ డబ్బాలను పార్టీ కదులుతున్నది. జరంత యాసిడ్ పోయి నువ్వు నాడు. నాతోనే దుంకు. దుంకోయా? మీదికి రా. అదో రమ్మంటుంటే. అరవకపోయా? బాగా తట్టుకుంటాడు. నాడు. మా బాస్ గురు నడు. బాస్, నేను చెప్పిన పార్టీ గీనే బాస్. పైసలు తెచ్చిండు. ఇలా కావైట నీకు ఏది కావాలంటే అది. బయట బయట అంటే బిల్కుల్ బయట అనయా? ఇదిగో మధ్యలో వైట్ ఉన్నాయి. అరే పంగల్, ఇళ్ళకెళ్ళి నోట్లు సెపరేట్ చేయి. నువ్వు కూర్చొని మ్యాటర్ చెప్పు. కిందదే. నా పెళ్ళం పెద్ద రాక్షసి. మీరు దాన్ని చంపలేదనుకోండి, అది నన్ను చంపు తినేస్తుంది. ఈ నెల బాగా బిజీగా ఉన్నావై. అడ్వాన్స్ బుకింగ్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మంత్ ట్రై చేస్తా. అమ్మో, ఇంకో నెల ఒక్క రోజు లేట్ అయినా నేను చచ్చిపోవడమే. జర చేసేయి రాదే. మనోడే ఏదన్నా పనున్న మంతానికే వస్తాడు. ఇక నువ్వు రికమెండ్ చేసినాక తప్పుతాది. కానీ ఫ్యామిలీ లేడీస్ తో పడే పరేషాన్ ఉంది భయ్. పొడుస్తా ఉంటే ఏడుస్తా ఉంటారు, కాలుస్తా ఉంటే ఏడుస్తా ఉంటారు. అది రెగ్యులర్ లేడీస్ అనుకో, కాతంగానే కథం. రెగ్యులర్ లేడీస్ అంటే మావన్ టైపు. సుతంతి చిన్న రిక్వెస్ట్, నా పిల్లానికి నొప్పి తెలియకుండా చంపండి. ఇంకా నేను పానం పోకుండా చంపమంటే కాదు. నా పిల్లనైతే చంపన్నాను కానీ అదంటే నాకు ప్రాణం. గట్లనే తీవా, నొప్పి లేకుండానే చంపుతా. ఎలా? మా తాన తరీకలున్నాయి. ఒకటేమో గ్యాస్ సిలిండర్, రెండోది డాక్టర్ ఇంజక్షన్, మూడోది లెటర్ బాంబు. అచ్చా, నువ్వు 3 రోజులు దాకా ఇంటికి పోకు. ఎప్పుడేం చేస్తావు మాకే తెలియదు. ఏమో నాకు బీ తెలియదు. మా వాడిని చూడగానే గన్ను కూడా డౌన్ అవుతాంది. నువ్వు వస్తాను. హలో హలో హలో, దుబాయ్కి వెళ్ళి తాగుతానా? మంచి కూడా ఆనా డల్లునా దందలేదు కదా. ఇదేంటి అలా పెట్రోల్ రేట్లు పెరిగినాయి. 2 డబ్బాలు ఆయిల్ పంప రాదా? నీకు దండం పెట్ట కాలం మొత్తం బాంచాను.
లైన్ కట్టేది నా సంపాదన అంతా ఏ చిల్లకే పోతుందిరా భయ్. సల్లని గాలులో సవసవారేగను తలుపు తీయవే భామ తపన తీర్చుకుందాము తలుపు తీయవే భామ తపన తీర్చుకుందాము నువ్వు చెబితే బాగా బిందులు పెడక పట్టు పరుపుపై నిన్ను జోకొడక కన్నుగట్టే ఈ పారి ముందర కాళ్ళ కాడపడి సచ్చుటేందిరా సూదులు కసకస పొడిచెను సల్లని గాలులు సవసవారేగెను బంగారు కాసుల దండ ఈ మెడలో వేస్తా నీపై ఒట్టు అదోటంటే నువ్వోటంటావు ఎందుకు మాది మాకు తింటావు సూదులు కసకస పొడిచెను సల్లని గాలులో సవసవారేగెను దాసిని వెనకొక్క దాసిని గుడియడమల పని మనసులు పడక నీ అక్కమ్మ దూరముకి తిరిగి దండం పెట్టబే ఇప్పు మీద గుడి కాలతో తంత కుమారేంటి అలా చీకట్లు కూర్చుంది? పద వెళ్ళి చూద్దాం. కుమారి చీకట్లో కూర్చున్నందుకు? ఆయన 2 రోజులుగా ఇంటికి రాలేదు. ఇలా చీకట్లో కూర్చుంటే వస్తాడా? పద లోపలికి. మొగుడితో పోట్లాడడం ఎందుకు?
ఇలా చీకట్లో కూర్చొని ఏడుస్తూ ఎదురు చూడడం ఎందుకు? ఇల్లాలన్నాక ఇంటిని ప్రశాంతంగా ఉంచడం నేర్చుకోవాలి. ఆ ప్రశాంతత కరువైతే మగాడికి మనసు విరిగిపోతుంది. నువ్వేం